హైడ్రా దెబ్బకు హైదరాబాదు సగం ఖాళీ అవుతుందా? పర్మిషన్లు ఉన్నాయి కదా అని అక్రమ నిర్మాణాలలో ఫ్లాట్ కొన్నవారి పరిస్థితి ఏంటి? బిల్డింగ్లు కూల్చటమేనా? అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు కూడా ఉంటాయా? అయోమయంలో కొనుగోలుదారులు, ఏది సక్రమం ఏది అక్రమం? హైడ్రా ఇదే స్పీడ్ కొనసాగిస్తే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుందా? హైడ్రాపై ప్రత్యేక కథనం ది మ్యాడ్ రిపోర్టర్లో. ఇటీవల హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అవినీతిపై వదిలిన బాణమే హైడ్రా. సీనియర్ ఆఫీసర్ రంగనాథ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ హైడ్రా రోజుకో సంచలనం సృష్టిస్తుంది. ఈ హైడ్రా టీం కి రాజు పేద అనే భేదం లేదు. హైడ్రా ముందు అందరూ సమానమే అనే దిశగా అడుగులు వేస్తోంది అనడానికి ఉదాహరణే ఇటీవల కూల్చిన నాగార్జున ఎం కన్వెన్షన్. సొంత పార్టీ నాయకుల నుంచి వ్యతిరేకత వస్తున్న రేవంత్ రెడ్డి లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న తీరుకు సామాన్య ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అనే చెప్పాలి. ఈ హైడ్రాకు దాదాపు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. గతంలో ఇలాంటివి ఎన్నో చూశాం కానీ కూల్చివేతలు అన్ని ప్రతిపక్ష నాయకులవే ఎక్కువగా ఉండేవి. లేదు అంటే సామాన్యుల మీద ప్రతాపం చూపేవాళ్లు. కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు అయిన హైడ్రాకు రాజు పేద భేదం లేదు. ప్రతిపక్షం లేదా పాలకపక్షం అనే తారతమ్యం లేకుండా హైడ్రాను ముందుకు నడిపిస్తున్న రంగనాథ్ కు పూర్తి పవర్లు ఇవ్వటం, అదే విధంగా ఆయన కూడా ముందుకు సాగటం హర్షించదగ్గ విషయము అనే చెప్పాలి. కానీ కొంతమంది విశ్లేషకులు చర్చించేది ఏంటి అంటే, ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది? హైడ్రా ఓన్లీ చెరువులు కాలువలపై జరిగిన ఆక్రమణలకే పరిమితం అవుతుందా, లేదా అక్రమ మార్గాలలో పర్మిషన్లు తెచ్చుకుని కట్టిన అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇతర బిల్డింగులను కూడా ఇదే విధంగా చేస్తుందా? గత ప్రభుత్వాలలో అక్రమ మార్గాలలో బీఆర్ఎస్ పొందిన వాటి పరిస్థితి ఏంటి అని కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు పడేస్తున్న బిల్డింగులకు పర్మిషన్స్ ఇచ్చిన అధికారుల పై చర్యలు ఎలా ఉంటాయి? అన్ని పర్మిషన్స్ బాగానే ఉన్నాయి కదా అని కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి అని కొందరు. అసలు గతంలో అడ్డగోలుగా పర్మిషన్స్ ఇవ్వటం వల్లనే ఇన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టారు కనుక మొదట సంబంధిత అక్రమ నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇంకొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా అన్ని రకాల అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఇదే దూకుడుతో కొనసాగితే హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోపక్క ఇల్లు కొనుగోలు చేయాలి అంటే జనం భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఎందుకంటే ఏది అక్రమ నిర్మాణము, ఏది సక్రమ నిర్మాణము అనేది తేల్చుకోలేకపోతున్నారు. కారణం, అన్ని బిల్డింగ్స్ కి సంబంధిత శాఖల నుండి బిల్డర్లు అనుమతి పత్రాలు చూపించి అన్ని సక్రమంగానే ఉన్నాయి అని చెబుతున్నారు. కాబట్టి ఇది ఈ వారం వీకెండ్ స్టోరీ. వచ్చే వారం మరో కథనంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.